ఓకే అండి. ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు నవావరణ శ్రీచక్రం గురించి చెప్తున్నారండి. ఇందులో చతుర్భిః శ్రీకంఠైః అంటే 4 పరమశివుడికి, శివయువతిభిః అంటే అమ్మవారు అన్నమాట. అమ్మవారికి 5 వెరసి మొత్తం 9 ఆవరణలు అయిపోయినాయి. 43 త్రికోణములలో కూడి ఉన్నదన్నమాట శ్రీచక్రం. వసుదల అంటే అష్టదళం అన్నమాట. కలాశ్ర అంటే 16 దళములు. త్రివలయ అంటే 3 వలయములు. త్రిరేఖాభిహి అన్నారు అంటే 3 రేఖలు. 3 రేఖలతో కూడి ఉన్నది ఈ శ్రీచక్రము అని చెప్తున్నారనమాట. తరువాత మూల ప్రకృతి బిహి అంటే మూల ప్రకృతులతో సహా ఈ శ్రీచక్రం అంతా ఏర్పడింది. శ్రీచక్రం అంటేనే విశ్వచక్రం, విశ్వమంతా ఏర్పడింది. మనలో కూడా ఈ శ్రీచక్రం ఉందన్నమాట. బ్రహ్మరంధ్ర స్థానమే బిందువు, ఆ మాడు స్థానం అన్నమాట, తల పై భాగము. ఇంతవరకే చెప్పారండి ఈ శ్లోకంలో శ్రీచక్రం గురించి.